2026 కూడా సేమ్ ప్రాబ్లమ్స్, సేమ్ రిగ్రెట్స్ అలా ఉండిపోవాలనుకుంటే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయండి. కానీ నిజంగా 2026 లైఫ్ మనది మారాలనుకుంటే ఈ 5 హ్యాబిట్స్ మాత్రం కంపల్సరీగా చేంజ్ అవ్వాల్సిందే. హాయ్ అండి, నేను సౌజన్య. నేను లైఫ్‌లో చాలా, చాలా అనుకున్నాను. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి అని. బట్ ఈ 5 డిసిషన్స్ నేను ఫాలో కాక చాలా వరకు నేను నా నేనేంటో అనేది నేను మర్చిపోయాను. కానీ ఈసారి మాత్రం అలా అస్సలు కానివ్వను. నిజంగా మీ 2026లో కూడా ఇలా మారాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ 5 హ్యాబిట్స్ మాత్రం కంపల్సరీగా మార్చుకోవాలి. అవేంటో చూద్దాం రండి. ఫస్ట్ హ్యాబిట్ ఎవరు ఏమనుకుంటున్నారో అని ఆలోచించటం. ఇది అందరూ చేసేది, అందరూ ఆలోచించేదే. కాకపోతే ఇది కంపల్సరీగా మార్చుకోవాలి మనం. ఇలా గనుక చేయకపోతే మీ లైఫ్ డిసిషన్స్ మీకు కాదు, వేరే వాళ్ళకి వర్తిస్తాయి అన్నమాట. అంటే వేరే వాళ్ళకి వర్కౌట్ అవుతాయి. మన డ్రీమ్స్ అన్నీ సైలెంట్ అయిపోతాయి. సెకండ్ థింగ్ ప్రోకాస్టినేషన్. అంటే మనం ఏదైనా అనుకుంటాం కదా, పలానా చేయాలా, ఒక దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఈ డ్రెస్ కొనుక్కోవాలి, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాలి, తిరగాలి. సో దాన్ని ప్రతిసారి రేపు వెళ్దాం, నెక్స్ట్ మంత్ చూద్దాం, నెక్స్ట్ ఇయర్ చూద్దాం, ఇలా అనుకుంటూనే లైఫ్ ఆగిపోతుంది. పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తే టైం ఎప్పటికీ పర్ఫెక్ట్ అవ్వదు. మన గురించి టైం ఏం వెయిట్ చేయదు కదా. సో మనం ఎప్పుడూ మైండ్లో పెట్టుకోవాలి ఏంటంటే టైం మన గురించి వెయిట్ చేయదు బ్రో. సో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియనప్పుడు ప్రతిదీ కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళకూడదు. మన డ్రీమ్స్ మనము ఫుల్ఫిల్మెంట్ చేసుకోవాలంటే ప్రతిదానికి మనము ఇలా పోస్ట్పోన్ చేసుకుంటే ఎప్పుడవుతాయి, అది టైం అయిపోతుంది. నేను లాస్ట్ ఇయర్లో చాలా అనుకున్నాను, చాలా చేద్దామని, కానీ అవ్వలేదు. సో ఈ ఇయర్ నేను స్టార్ట్ చేశాను. సో చూడండి, ఇలా టైం అనేది మనకి మళ్ళీ రాదు. థర్డ్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్ని ఇగ్నోర్ చేయడం. ఇది అందరూ చేసేదే. మనం ఏమనుకుంటామంటే అందరికీ టైం ఉంది, కానీ మనకు మాత్రం లేదు మన సెల్ఫ్ కేర్ చేసుకోవడానికి. సో మీ మెంటల్ పీస్, మీ హెల్త్, ఇవి మాత్రమే లగ్జరీస్ కాదు, సెల్ఫ్ కేర్ కూడా ఉంది. సో మంచి డ్రెస్సింగ్ ఉండాలి, మంచి హెయిర్ స్టైల్ ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. ఇవన్నీ కూడా సెల్ఫ్ కేర్లోనే వస్తాయి. మనల్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం, సెల్ఫ్ కేర్ ఇన్ ద సెన్స్ వాట్. సో ఇది కంపల్సరిగా ఈ ఇయర్లో మాత్రము నేనైతే ఇగ్నోర్ చేయను. అండ్ ఫోర్త్ వన్, ఇది ప్రతి ఒక్కరూ ఫస్ట్ థింగ్ ఏదైనా చెయ్యాలి, ఏదైనా చూడాలి, ఏదైనా కొనాలి, లేకపోతే ఎనీథింగ్ ఇన్ దేర్ లైఫ్ ఫస్ట్ వచ్చేది ఇదే నెగిటివ్ సెల్ఫ్ టాక్. నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ట్రై చేస్తాను, చూద్దాం, మన వల్ల అవుతుందా. ఈ వర్డ్స్ అన్నీ కూడా నెగిటివే. ఇవి మన మైండ్లో ఉన్నంతసేపు కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నీ తగ్గిపోతాయి. మీరు ఎప్పుడైతే ఎస్ ఐల్ డూ, ఏదైనా చేస్తాను నేను నా లైఫ్లో, అప్పుడే కదా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు బూస్ట్ అవుతుంది. అదర్వైజ్ మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను నా గురించి అనుకోలేదు, బట్ నా గురించి వేరే వాళ్ళు అనుకునేవాళ్ళు నెగిటివ్గా. పిల్ల ఏం చేస్తలే, డాడ్ లేరు, సింగిల్ పేరెంట్, అక్కంటే లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది, సో తను ఏం చేయగలదులే అని చాలా నెగిటివ్ టాక్ ఉండేది. బట్ ఐ ప్రూవ్ దెమ్, లేదు నేను ఇలా కూడా చేయను. సో నెగిటివ్ థాట్ అనేది నా మైండ్లో కూడా రాలేదు. నా గురించి ఎప్పుడు సెల్ఫ్ డౌట్ ఎప్పుడు పెట్టుకోలేదు, నెగిటివ్గా నేను కొనగలనా, నేను చేయగలనా అని. సో గైస్ ప్లీజ్ నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనేది మానేయండి ఇప్పటికైనా సరే. అది ఉంటే మాత్రం మనం ఎక్కడ ఏమీ సాధించలేము. అండ్ ఫిఫ్త్ వన్, చాలామంది, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరిలో ఉండేది ఇది.
గ్రాటిట్యూడ్ ఉండకపోవడము, ప్రతిది ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే దేవుడి పైన భారం వేసేయడం. ప్రాబ్లమ్ వస్తే దేవుడే గుర్తుకొస్తాడు, లేకుంటే రాడు. అదేంటో. నాకు ఈ కష్టం వచ్చింది దేవుడా అని చెప్పి గుడికి వెళ్తారు. బాధలు తీరుస్తాడు, లేకపోతే ఆదుకుంటాడు అని చెప్పి. అది కష్టం వస్తేనే ఎందుకు? డైలీ ఎందుకు ఉండదు? సో, గ్రాటిట్యూడ్ అనేది డైలీ ఉండాలి. ఈరోజు నాకు కష్టం వచ్చింది, సరే దేవుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాము, మొక్కున్నాం, నా బాధలు తీర్చేశాడు, అంతే. కష్టం తీరిపోయింది, ఇంకా మర్చిపోతాం. అలా ఎందుకు? ఉన్నదాన్ని గుర్తించడం నేర్చుకోవాలి కదా ఫస్ట్. అప్పుడే కదా లైఫ్ పీస్ఫుల్గా మారుతుంది. సో ఒక్కరోజు కదా మనకి కష్టం ఉన్నప్పుడే కాదు, హ్యాపీనెస్గా మంచిగా ఉన్నప్పుడు కూడా గుడికి వెళ్తుండాలి, దేవుని మొక్కుతుండాలి. ఆయన్ని కూడా అడగండి, ఆయన కూడా బాగున్నారా లేదా. సో ఫైనల్గా ఈ 2026లో మిరాకిల్ కోసం అయితే వెయిట్ చేయకండి. మీ హ్యాబిట్స్ని చేంజ్ అయితే మీ లైఫ్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అప్పుడే మిరాకిల్స్ అవుతాయి. ఈ 5 హ్యాబిట్స్లో మీరు ఫస్ట్ మార్చుకున్నది ఏంటి? నాతో షేర్ చేయండి, కమెంట్ చేయండి. నేనైతే ఈ ఇయర్ రిజల్యూషన్ అయితే ఒకటే తీసుకున్నాను. సెల్ఫ్ కేర్ మెయిన్ ఇంపార్టెంట్ నాకు. అండ్ ఇంతకుముందు అస్సలు నేను లేచేదాన్ని కాదు, ఓన్లీ బాబుని చూసుకునేదాన్ని. ఇప్పుడు అంతా మమ్మీకి హెల్ప్ కూడా చేస్తున్నాను. 5:30 టైం ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాను. వర్కౌట్స్ చేయట్లేదు అనుకోండి, కాకపోతే ఎర్లీగా లేచి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో హోమ్ నీడ్స్, కుకింగ్ అవన్నీ హెల్ప్ చేస్తున్నాను. నా అంతట నేను కుకింగ్ నేర్చుకుంటున్నాను. కొత్తగా రెగ్యులర్గా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ ట్రయింగ్ ఆల్సో. గైస్, ఫైనల్లీ మీరందరి సపోర్ట్ ఉంటేనే నేను ఏదైనా చేయగలను. సో కీప్ సపోర్టింగ్ మీ, కీప్ ఫాలోయింగ్ మీ, కీప్ లైక్ మై వీడియోస్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్, మీకు ఎలాంటి వీడియోస్ నేను చేయాలి అని అనుకుంటున్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. ప్లీజ్ గైస్, ఐ నీడ్ యువర్ సపోర్ట్.